అందరికీ నమస్కారం. ఈరోజు మనం కపిలతీర్థం చరిత్ర గురించి తెలుసుకుందాం. కపిలతీర్థం క్షేత్రం శేషాద్రి కొండ కింద తిరుమలకి వెళ్లే దారిలో ఉంటుంది. కృతయుగంలో పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన శివుడు భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిశాడని ప్రతీతి. కపిల మహర్షి పేరుమీద కపిలేశ్వర స్వామిగా పిలువబడ్డాడు. త్రేతాయుగంలో అగ్ని పూజించిన లింగం కాబట్టి అగ్నిలింగమని, తదుపరి కపిల గోవు పూజలందుకొని కపిలలింగంగా పిలువబడింది. ఈ ఆలయాన్ని చోళ చక్రవర్తి అయిన రాజేంద్ర చోళుడు నిర్మించాడు. చోళులు శివభక్తులు కనుక భక్తి శ్రద్ధలతో ఈ ఆలయం తరువాతి కాలంలో విజయనగర రాజు అయిన అచ్యుతదేవరాయలు ఈ ఆలయంలో పెద్ద మండపం నిర్మించాడు. విజయనగర రాజులు వైష్ణవులు కనుక వారి కాలంలో ఇది చక్రతీర్థం లేక అల్వార్తీర్థంగా పిలువబడింది. వారి కాలానికి చెందిన సెవ్వుసాని అనే దేవదాసి ఈ ఆలయంలో విశిష్ట సేవలందించింది. అంతేకాకుండా ఇక్కడి వినాయక విగ్రహాన్ని ఆవిడే ప్రతిష్ఠించిందని చెప్తారు. ఆలయ విశేషాలకి వస్తే చుట్టూ కొండల నడుమ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ గుడి. ఆలయ ప్రారంభంలోనే అభయ ఆంజనేయస్వామి ఆలయం ఉంటుంది. ఆంజనేయస్వామి ఆలయం వెనక నమ్మాల్వార్ గుడి ఉంటుంది. ఈ క్షేత్రాన్ని అల్వార తీర్థమని కూడా అంటారని చెప్పుకున్నాం కదా. గర్భగుడి కొండలకి ఆనుకొని జలపాతం పక్కగా ఉంటుంది. ఇక్కడున్న నాగలింగ పుష్పం యొక్క వృక్షం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వృక్షం యొక్క పువ్వులు నాగలింగస్వామిలా కనిపిస్తాయి. లోపలికి వెళ్లగానే పెద్ద మండపం కనిపిస్తుంది. మండపం చుట్టూ లక్ష్మీనారాయణస్వామి ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం కనిపిస్తాయి. ఇక్కడ కూడా లక్ష్మీనారాయణస్వామి కొండగుహలో దర్శనమిస్తారు. మండపం ముందు ఆలయాల మధ్యలో కోనేరు ఉంటుంది. ఇక్కడ పెద్ద జలపాతం ఉంటుంది. 20 అడుగుల ఎత్తు నుండి ఆకాశగంగ ఆలయ పుష్కరిణీలోకి దూకుతుంది. వర్షాకాలంలో జలపాతం చాలా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులు ఈ పుష్కరిణిలో స్నానమాచరించిన తర్వాత స్వామివారి దర్శనం కోసం వెళ్తారు. ముక్కోటి పౌర్ణమి రోజున ఈ పుష్కరిణిలో మునిగితే ఆ హరహరుడు పాపాలు హరించివేస్తాడు అని ప్రతీతి. దర్శనం ముగించుకొని బయటికి రాగానే రావిచెట్టు కింద శివలింగాలు, నాగపడగలు కనిపిస్తాయి. భక్తులు ఇక్కడి శివలింగాలకి స్వయంగా అభిషేకించి పూజిస్తారు. ఇక్కడే కోటిలింగేశ్వరస్వామి ఆలయం మరియు అగస్త్యేశ్వరస్వామి ఆలయం, ఇంకా నవగ్రహ ఆలయాలున్నాయి. ఇంకా ఇక్కడ దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలు దర్శనమిస్తాయి. పచ్చని ప్రకృతిలో చుట్టూ కొండల నడుమ ఎత్తైన జలపాతంతో భూలోక స్వర్గంగా ఉండే ఈ ఆలయాన్ని ఒక్కసారైనా చూసి తీరాలి. బస్టాండ్ నుండి అలిపిరికి వెళ్లే దారిలోనే ఉంటుంది ఈ మహాశివ పుణ్యక్షేత్రం.